విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో చాలామంది అంటే పెళ్ళిళ్ళే లేట్ అవుతున్నాయి. అట్లాంటిది లవ్ మ్యారేజ్ అనుకోండి, లేకపోతే సెటిల్డ్ చేసినటువంటి మ్యారేజెస్ అనుకోండి, అసలు మనస్పర్ధలు ఎంత తొందరగా వస్తున్నాయంటే అండర్స్టాండింగ్స్ అసలే ఉండట్లేదు అనే దానికి ఎగ్జాంపుల్సే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అనుకోవచ్చు. ఎప్పుడైనా సరే మ్యారేజ్ లైఫ్లో అడ్జస్ట్ కావడానికే మనకు ఒక సంవత్సరం అయితే డెఫినెట్లీ పడుతుంది. అట్లాంటిది 6 నెలల లోపనే చాలామందికి ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడం, ఆ తర్వాత వాళ్ళు డిసైడ్ అయిపోయి డైవర్స్కి కూడా వెళ్తున్న పరిస్థితి, లేదంటే ఏదో ఒకటి అంటే సూసైడ్ అటెంప్ట్ చేస్తున్న పరిస్థితి, ఇట్లాంటి ఇన్సిడెంట్సే ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా జరుగుతున్నాయి. ఈవెన్ సైకాలజిస్టులు కూడా అదే చెప్తున్నారు. ఈ జనరేషన్లో పిల్లలు ఎవ్వరు కూడా మ్యారేజ్ లైఫ్కి అడ్జస్ట్ కావట్లేదు, ఎందుకంటే ఇండిపెండెన్సీ చాలా ఎక్కువైపోయింది అనేటువంటి మాట చెప్తున్నారు. సో అందులో భాగంగానే మొన్న ఆదివారం రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్, యాక్చువల్లీ ఇది కొంత లేట్గానే తెలిసింది అనుకోవచ్చు. ఒక సాఫ్ట్వేర్, ఇద్దరు కూడా సాఫ్ట్వేర్కి సంబంధించిన ఉద్యోగులే అండ్ వీళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజే. వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్తోనే ఇద్దరు పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వీళ్ళు గచ్చిబౌలిలో ఉంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే రాయదుర్గం ప్రశాంతి హిల్స్లోని హనుమాన్ శ్రీధర రెసిడెన్స్లో వీళ్ళిద్దరు కూడా ఉంటున్నారు. ఇతని పేరు వచ్చేసి శరత్ చంద్ర అండ్ ఇంకో అమ్మాయి పేరు వచ్చేసి దేవిక వికారాబాద్ జిల్లా మరిపల్లి మండలం తొర్రు మామిడికి చెందినటువంటి కమలపాలెం దేవిక. ఈమె కేవలం 25 సంవత్సరాలు ఈమె ఏజ్. అండ్ వీళ్ళిద్దరు కూడా మొన్న ఆగస్ట్ అంటే గత ఏడాది ఆగస్టు 23న ప్రేమ వివాహం చేసుకున్నారు. అది కూడా 2 ఏళ్ళు ప్రేమించుకున్న తర్వాత వివాహం చేసుకున్నారు. ఇదేం సెటిల్ మ్యారేజ్ అయితే కాదు. అండ్ దేవిక ఓన్లీ డాటర్ అనమాట. దేవికకు ఫాదర్ కూడా లేడు. తల్లి 15 ఏళ్ళు కిందనే వాళ్ళ తండ్రి చనిపోతే అప్పుడు తల్లే పూర్తిగా దేవికని అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఓన్లీ డాటర్ కాబట్టి ఆమె ఏది కావాలంటే అది, ఏది కోరితే అది, ఎంత బాగా చూసుకుంటే అంత బాగా చూసుకుంటూ వచ్చాను అనేటువంటి మాట చెప్తోంది. తల్లి రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఏం జరిగింది? 6 నెలల క్రితమే వీళ్ళిద్దరికీ గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకున్నారు. అంగరంగ వైభవంగా చేసుకున్నారు. చాలా బాగా మ్యారేజ్ అయింది. ఆ తర్వాత మ్యారీడ్ లైఫ్ కూడా బాగుంటుంది అనుకున్నారు. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం నుంచి వీళ్ళు ప్రేమించుకున్నారు కాబట్టి బాగానే ఉంటారు వీళ్ళిద్దరూ అని అనుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏంటో తెలియదు. వాళ్ళు మ్యారేజ్ చేసుకుని 6 నెలలు అయింది. కానీ గత 2 నెలల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తూనే ఉన్నాయి. ఏదో ఒక కొట్లాట, ఏదో ఒకటి ఇద్దరు మాటలు అనుకోవడం, ఆ తర్వాత పంచాయతీ వాళ్ళిద్దరి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళిద్దరికి సర్దు మణిగించి మీకు కేవలం 6 నెలలు మాత్రమే మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన తర్వాత డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొంత అడ్జస్ట్ కానీకి టైం పడుతుంది, సో సర్దుకొని వెళ్ళండి అనేటువంటి మాట ఇరువురు పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. అయినా సరే దేవిక కావచ్చు, శరత్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా తరచుగా పోట్లాడుకోవడం అట్లాంటిది మరి ఎంత పీక్కి వెళ్ళిందో ఏంటో మరి వీరు పసిగట్టలేకపోయారా ఏంటో తెలియదు. బట్ దేవిక మొన్న ఆదివారం రోజు రాత్రి ఉరివేసుకొని చనిపోయినట్టు శరత్ అంటే దేవిక వాళ్ళ హస్బెండ్ శరత్ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పడం, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పడం, ఆ తర్వాత వెంటనే హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత విషయం బయటకు వచ్చింది. కానీ వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా దేవికకి సంబంధించిన శరీరం మీద కొరికినట్టుగా గాయాలున్నట్టుగా దేవిక వాళ్ళ అమ్మనైతే కంప్లైంట్ చేస్తోంది. ఆమె రోధిస్తున్న పరిస్థితి మాత్రం హృదయ విదారకంగా ఉంది. ఎందుకంటే ఓన్లీ డాటర్, ఫాదర్ కూడా లేడు, చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. అట్లాగే దేవిక ఏది కోరితే అది ఇచ్చాను, ఈవెన్ హస్బెండ్ని తనే సెలెక్ట్ చేసుకున్నా సరే తన ఇష్టం కదా అన్నటువంటిది నేనే ఒప్పుకొని వాళ్ళిద్దరికి కూడా మ్యారేజ్ చేశాం. అతను కోరినట్టుగా కూడా వరకట్నం ఎంత కావాలంటే అంత కూడా ఇచ్చాం. అయినా సరే నా బిడ్డ పరిస్థితి ఇలా అయింది, నా బిడ్డను చంపేశాడు అన్నటువంటి ఆరోపణ చేస్తోంది. నాకున్నది ఒకే ఒక్క కూతురు, ఇప్పుడు నేను ఎవరి కోసం బతకాలి, ఇంకా నా బతుకు వేస్ట్ అన్నటువంటి మాట చెప్తూ రోధిస్తున్న పరిస్థితి. అట్లాగే ఈ దేవికకు సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, ఆమె ఏమి పిరికి పంద ఏమి కాదు, అట్లాగే వీళ్ళిద్దరు కూడా కొత్త వ్యక్తులు ఏం కాదు, ఇది సెటిల్ మ్యారేజ్ కూడా కాదు,
సో వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నప్పుడు కూడా కొంత అప్పుడప్పుడు మనస్పర్ధలు రావడం అది చాలా కామనే. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కొద్ది కాలం తర్వాత అన్ని సర్దు మనిగి అగైన్ వాళ్ళ లవ్ కంటిన్యూ అయింది. అట్లా లవ్ కంటిన్యూ అయింది కాబట్టే వాళ్ళు మ్యారేజ్ చేసుకుందామని డిసైడ్ అయ్యే మ్యారేజ్ చేసుకున్నారు. మరి ఇంత సీరియస్గా మరి ఏమైందో ఏంటో తెలీదు వీళ్ళిద్దరి మధ్యలో. ఈమె ప్రాణాలు తీసుకునే అంత సిచ్యువేషన్ వస్తుందని కూడా మేమైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆమె అంత పిరికిగా ఆలోచించదు. ఇట్లా సూసైడ్ చేసుకుంటాను ఆర్ చేసుకోబుద్ధి అవుతుందో ఇట్లాంటి మాటలు కూడా ఎప్పుడు మాట్లాడలేదు. మరి అంత కష్టం ఏమొచ్చింది దేవికకు అనేది కూడా దేవిక పేరెంట్స్ అంటే వాళ్ళ అమ్మగారు కావచ్చు, లేదంటే దేవికకు సంబంధించిన ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్స్కి కూడా లవ్ ఇష్యూ తెలుసు కాబట్టి వాళ్ళిద్దరూ కామన్గానే అప్పుడప్పుడు మనస్పర్ధలు వచ్చేవి. కానీ ఆ కొద్ది కాలంలోనే వాళ్ళు సర్దుకొని మళ్ళీ దాని తర్వాత మ్యారేజ్ చేసుకుందామని డిసైడ్ అయ్యారు కాబట్టి 6 నెలల క్రితమే మ్యారేజ్ అయింది అనేటువంటి మాట ఫ్రెండ్స్ కూడా చెప్తున్న పరిస్థితి. కానీ దేవిక బాడీ మీద గాయాలున్నాయి అంటున్నారు. కొరికి చంపేశారు, హింసించి చంపేశాడు. శరత్ అంటే దేవిక హస్బెండ్ని అడిగితే కూడా ఆయన ఏం చెప్పట్లేదు. లేదు మీ కూతురు ఆత్మహత్య చేసుకుంది, ఫ్యాన్కి ఉరేసుకునే చనిపోయింది అనేటువంటి మాట చెప్తున్నాడు. కానీ అది అబద్ధం, వాడే కొట్టి చంపేశాడు అని దేవిక తల్లి ఆరోపిస్తూ రోధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు పూర్తిగా దేవిక డెడ్ బాడీని అయితే ఉస్మానియా హాస్పిటల్కి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తేలుతుంది, నిజంగానే దేవిక తల్లి ఆర్ ఫ్రెండ్స్ ఆరోపిస్తున్నట్టుగా మరి వరకట్న వేధింపులా లేకపోతే ఇంకో కారణమా ఏంటో తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరి మధ్యలో గత కొంతకాలంగా మనస్పర్ధలు కూడా ఉన్నాయంటున్నారు. కాబట్టి ఏ రీజన్లో వీళ్ళిద్దరు గొడవ పడేవాళ్ళు, అట్లాగే వీళ్ళ ఫోన్స్లో ఎవరితోనైనా సంభాషణలు ఉన్నాయా ఆర్ వాళ్ళిద్దరు మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటి అనేది కూడా వాళ్ళు ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఆఫీస్ ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, అండ్ దేవిక ఫ్రెండ్స్ అట్లాగే శరత్ ఫ్రెండ్స్కి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నారు. కానీ అత్యంత బాధాకరం, ఇట్లా చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకున్నా సరే మరి ఏం జరుగుతుందో ఏంటో తెలియట్లేదు. ఒక అండర్స్టాండింగే ఉండట్లేదు ఆర్ ఒక బాండింగే ఏర్పడట్లేదు. మ్యారేజెస్ చాలా గ్రాండ్గా చేసుకున్నప్పటికీ కూడా విడిపోయే వాళ్ళ సంఖ్య కూడా చాలా రెట్టింపుగా ఉంటుంది. అండర్స్టాండింగ్గా అట్లా ఉండిపోయే వాళ్ళ పరిస్థితి ఈ మధ్యకాలంలో చాలా వరకు తగ్గిపోయింది. మరి ఎందుకు ఇట్లా జరుగుతోంది ఏంటి అనేది కూడా ఒక పెద్ద చర్చకైతే దారితీసిన పరిస్థితి. కానీ ఇట్లా ఇన్స్టెంట్గా డిసిషన్స్ తీసుకొని ఆత్మహత్యలు చేసుకునే కేసెస్ మాత్రం ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా పెరిగిపోయాయి. ఇదంటే మ్యారేజ్ ఇష్యూ దాంట్లో జరిగినటువంటిది. కానీ చిన్న పిల్లలు కూడా ఎవరైతే మైనర్ పిల్లలు ఉంటారో వాళ్ళు కూడా అసలు ఏమీ లేదు, పరిష్కారం ఒకటే ఆత్మహత్య అన్న దిశగానే ఆలోచిస్తున్నారు. అలా మైండ్ సెట్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇట్లా ఎందుకు జరుగుతోంది ఏంటి అనేది కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. కానీ దేవిక తల్లి ఆరోపిస్తున్నట్టుగా మరి ఏం జరిగింది దేవిక కేసులో, నిజంగానే ఇది ఆత్మహత్య లేకపోతే హత్య అనే కోణంలో పోలీసులు అయితే కేసుని టేకప్ చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.